వెరైటీ చూద్దాము. అండ్ 2 వెరైటీస్ చూద్దాము. అండ్ ఇవైతే గనక ఫస్ట్ స్టార్టింగ్ ఇవి ఆల్రెడీ మనం ఉమెన్స్ డే రోజు చూపించిన శారీస్ అండి. అండ్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. అండ్ అప్పుడంటే ఆఫర్ ప్రైస్, ఇప్పుడైతే కనుక నార్మల్ ప్రైస్ అండి. 2400 పడుతున్నాయి ఇప్పుడైతే. అండ్ హైట్ అయితే కనుక 46 ఆర్ 47 దాకా ఉంది. మంచి గ్రీన్ కలర్ కాంబినేషను, చెక్స్ వచ్చినాయి. పైన కింద బోర్డర్స్ అయితే కనుక జరీ బోర్డర్స్ ఇచ్చారు. పైన వైపు ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉంది. అండ్ కింద కూడా సేమ్ 3 ఇంచెస్ బార్డర్. పైన అయితే కాంట్రాస్ట్ ఇవ్వలేదు, కింద వరకు మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం డిజైన్ వేరే అయిందండి. డిజైన్ మారించండి. ఇక్కడ క్రీమ్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ మధ్యలో ఇట్లా వీల్స్ డిజైన్ లాగా ఇచ్చారు. మిగతా శారీ అంతా చెక్స్ డిజైన్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ 3D షేడ్ లాగా 3 కలర్స్ వచ్చినాయి. గ్రీన్ వచ్చింది, క్రీమ్ వచ్చింది, అండ్ బ్రింజాల్ కలర్ వచ్చింది. అండ్ పళ్ళు నార్మల్ పళ్ళు ఇచ్చేసారండి. అండ్ లైన్స్ పళ్ళు వచ్చేసింది. అండ్ దీనికి బ్లౌజ్ ఇలాగ మంచి బ్రింజాల్ కలర్ తోటి కలర్ కాంబినేషన్ తోటి మంచి బ్లౌజ్ వచ్చింది. అండ్ ఈ శారీ ప్రైస్ 2400 పడుతుందండి. అండ్ డోలా సిల్క్ అండి. డోలా సిల్క్ అండ్ మనకి ఫస్ట్ టైం కాదండి, ఎందుకంటే వైట్ కలర్ ఉంది కాబట్టి కలర్ మనం వాష్ చేసామంటే ఈ కలర్ దాని మీద వస్తుంది. సో అందుకని డ్రై వాష్ చేయించుకోవడం బెటర్ ఈ శారీస్. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదండి. సింగిల్ లేయర్ మీద వేసినా కూడా ట్రాన్స్పరెన్సీ ఏం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఏనండి. అండ్ ఇలా వచ్చింది మంచి రాణి పింక్కి ఇట్లా క్రీమ్ కలరు. అండ్ కింద అయితే కనుక మంచి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా కింద చూడ ఎట్లా అంటే కుట్టేసారు. కింద 2 లేయర్లు కుట్టేసారండి, అందువల్ల ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇవి బాగా ఫ్రిల్ పెట్టుకుంటే కనుక కింద వైట్ కలర్ అంతా కనపడతా చాలా అందంగా వస్తాయి. అండ్ పళ్ళు అయితే ఇలా చిట్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ మంచి డార్క్ బ్లూ కలర్ వైలెట్ కలర్ షేడ్ వచ్చిందండి. వైలెట్ కలర్ షేడ్ ఇచ్చారు, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి లావెండర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. లావెండర్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్, ఇది కూడా కొంచెం మంచి డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది. లావెండర్ కలరు శారీ అంతా. పైన వచ్చి ఒక 3 ఇంచెస్ కూడా లేదులేండి బార్డర్, 2.5 ఇంచ్ ఉంది బార్డర్. సేమ్ బార్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. కింద కూడా ఇది మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు, మిడిల్లో వైట్, పైనంతా లావెండర్. పళ్ళు కూడా ఇక వేరే షేడ్ కలర్ ఇవ్వలేదండి, సేమ్ ఇదే కంటిన్యూషన్ వదిలేశారు. బట్ కానీ జరీ లైన్స్ ఉన్నాయండి చిట్ పళ్ళు లాగా. అండ్ దీనికి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అండి, 2400 పడుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ కలర్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ రోజు వీడియో పెట్టినప్పుడు ఆరెంజ్ గ్రీన్ ఎక్కువ మంది అడిగారు. ఇవి మళ్ళీ చాలా పీసెస్ రీస్టాక్ అయినాయి. ఎల్లో కూడా అడిగారండి, ఎల్లో కూడా చూపిస్తాను. అంటే మనకి కొంచెం తక్కువ ప్రైస్లో ఎల్లోలు హల్దీకి ఉపయోగపడేటట్లుగా అడిగారు. అండ్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, కింద వచ్చి క్రీమ్. అండ్ ఇదైతే కనుక డార్క్ వైలెట్ కలర్ వచ్చింది. వైలెట్ అనిపిస్తుంది, వైలెట్ వెళ్ళండి, వైలెట్ కలర్ కాంబినేషను. అండ్ పళ్ళు చిట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి, డార్క్ వైలెట్ ఇచ్చేసారు. ఇది ఒకసారి మనం ఫ్రిల్ పెట్టి చూద్దాము. ఫ్రిల్ పెడితే మనకి అర్థమవుతుంది. ఆ డిజైన్ చాలా అందంగా వచ్చింది. ఇవి పెద్ద శారీస్ వస్తాయండి బాగా. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇలా మంచి డార్క్ వైలెట్ కలర్ వచ్చింది కాంబినేషను. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. సేమ్ ప్రైస్ అండి, 2400 పడుతుంది. అండ్ ఎల్లో అండి, ఎల్లో కూడా చాలా మంది అడిగారు ఆ రోజు.
ఎల్లో కూడా మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో, అండ్ దీనికి క్రీమ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ చిట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ కలర్ తోటి మంచి బ్రైట్ లుక్ వచ్చేసిందండి. సేమ్ ప్రైస్ 2400. అండ్ నెక్స్ట్ చినాన్ అని చెప్పాను కదండి, చినాన్ ఫ్యాబ్రిక్. ఇదంతా ప్యూర్ హ్యాండ్ డైయింగ్ షిబోరి డిజైన్ అండి, హ్యాండ్ డైయింగ్ ఇదంతా, అందుకే క్రషింగ్ ఇలాగ వచ్చేసింది. అండ్ రియల్గా అది రియల్ అని చెప్పి చూపించడానికి, ప్రింట్ కాదని చెప్పి చూపించడానికి ఇది ఇలానే పంపించేశారు రోల్. దీన్ని మనం రోలింగ్ చేయించుకోవాలండి. అండ్ ఇది బుక్ చేసుకున్న వాళ్ళకి రోలింగ్ నేనే చేయించిస్తాను. అండ్ హైట్ అయితే కనుక సేమ్ అండి 46 వస్తుంది, కంపల్సరీ 46 వస్తుందండి చిన్నాను. అండ్ పైన అయితే కనుక ఒక 2.5 ఇంచ్ బార్డర్ వచ్చింది, కింద వైపు కూడా సేమ్ 2.5 ఇంచ్ బార్డర్. అండ్ ఓన్లీ ఇలా మనం రోలింగ్ చేసినప్పుడు లెంత్ బాగా వస్తుంది. అండ్ ఈ డిజైన్ కూడా మనకు అప్పుడు బాగా ఎలివేట్ అవుతా కనబడుతుందండి. షిబోరి డిజైన్, వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. దీని పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అండ్ పళ్ళు కూడా ఇలా మొత్తం బాందిని ప్రింట్ లాగా ఇచ్చేసారు, పెద్ద సర్కిల్ ఇచ్చేసారు పళ్ళుకి. అండ్ ఇదైతే కనుక చిట్ పళ్ళు లైన్స్ వచ్చేసినాయి. మంచి గ్రీన్ అండి, లీఫీ గ్రీన్. లీఫీ గ్రీన్కి ఇలాగా షిబోరి డిజైన్ వచ్చింది. అండ్ ఈ శారీ ప్రైస్ 3700 పడుతుందండి, 3700. అండ్ ఇందులో కలర్స్ చూద్దాము. సో ఇవి కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి వెంటనే షిప్పింగ్ అవ్వదండి. ఇవి కొంచెం రోల్ చేయించాలి కాబట్టి ఒక 1 వీక్ టైం తర్వాత నేను పంపిస్తాను, రోలింగ్ అయిపోయినాక. తర్వాత నెక్స్ట్ నేవీ బ్లూ అండి, మంచి నేవీ బ్లూ కలర్, మంచి నేవీ బ్లూ కలర్ వచ్చింది. దీని మీద కూడా ఇలాగా వైట్ కలర్ తోటి షిబోరి డిజైన్ వచ్చేసింది. అండ్ పళ్ళు అయితే ఇలా పెద్ద సర్కిల్ డిజైన్ బాందిని ఇచ్చేసారు. బాందిని తర్వాత కింద చిట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చూపించలేదు కదా, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి, ప్లెయిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ప్లెయిన్. సో మొత్తం ప్లెయినే. ఈ బార్డర్ మనం కట్ చెంగులో ఉన్న బార్డర్ కనుక కట్ చేయించి హ్యాండ్స్కి బార్డర్ వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ అండి కాంబినేషన్. 3700 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి, మెరూన్ కూడా కాదు పింక్ అండి, పింకిష్ మెరూన్. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ క్రేప్ వచ్చింది, క్రేప్ వచ్చింది. అండ్ కంపల్సరీ ఇవి 46 లెంత్ వస్తాయండి, లెంత్ కూడా అందుకే చెప్తున్నాను. ఇప్పుడు లెంత్ అయితే చాలా తక్కువ ఉంటుంది, 40 లెంత్ అలా ఉంటుందేమో. ఇది 46 లెంత్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ మంచి పింక్ షేడ్. పళ్ళు సేమ్ అన్నిటికీ పళ్ళు ఇంతేనండి, బ్లౌజ్ క్రేప్ వచ్చింది. సేమ్ ప్రైస్ అండి 3700. ఈ కలర్ అయితే చాలా కొత్తగా ఉందండి. కలర్ ఎగ్జాక్ట్ అయితే మనకి శాండిల్ కలర్ అండి, శాండిల్ డార్క్ శాండిల్ కలర్, డార్క్ శాండిల్ కలర్ వచ్చింది. ఐ థింక్ హనీ కలర్ కూడా కాదు, శాండిల్ కలర్లోనే డార్క్ షేడ్ అండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా కొత్తగా ఉంది. అండ్ సేమ్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ 3700. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి. ఇది శారీస్ యాక్చువల్ రోలింగ్ చేసిన తర్వాతే వీటి లుక్ అర్థమవుతుందండి. కాకపోతే ఇది రియల్గా చేసినవి దగ్గరగా చూడండి అర్థమవుతుంది మనకి. ఈ నాట్స్ అన్ని నాట్స్ తోటి టై చేస్తారు, దారంతో కట్టేసి తర్వాత డై చేస్తారు. సో అందువల్ల ఇదంతా రియల్గా మనది అని తెలియటం కోసం ఇట్లా వదిలేశారు. దగ్గరగా చూస్తే తెలిస్తే ఉందండి, అంతా హోల్స్గా ఉంటుంది దగ్గరగా చూస్తే. ఈ హోల్లో అంతా సూత్ తోటి ఇట్లా ఎక్కించి అదంతా టై చేసి తర్వాత డైయింగ్ అవుతుంది. సో ఇవి తర్వాత రోల్ అయిపోయిన తర్వాత వీటి లుక్ అర్థమవుతుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ క్రేప్ వచ్చిందండి, డార్క్ కాంబినేషన్ 3700 పడుతుంది. అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి, మంచి వైలెట్ కలర్, మంచి వైలెట్ కలర్ అండి. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి. సేమ్ ప్రైస్ అండి 3700. ఈ సారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.